ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి కాళ్ళ వాపులు వస్తున్నాయి అంటూ ఉంటారు. అసలు అవి ఎందుకు వస్తాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఓకే. ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కాళ్ళు వాపులు రావటానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గర్భసంచి ఎన్‌లార్జ్ అయ్యే కొద్దీ అక్కడున్న రక్తనాళాన్ని నొక్కుతూ ఉంటుంది. యూజువల్‌గా ఏంటంటే గర్భసంచి రైట్ వైపు బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి రైట్ సైడ్ ఉండే వెయిన్స్‌ని ఎక్కువ కంప్రెస్ చేస్తుంది. కానీ యూజువల్‌గా ఏంటంటే ప్రెగ్నెంట్ న్యాచురల్‌గా వచ్చే కాళ్ళ వాపులు ఎలా ఉంటాయంటే రైట్ సైడ్ కాళ్ళ వాపు ఉంటుంది. అది కూడా ఎక్కడి వరకు మడాల వరకే ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ నెలలు నిండే కొద్దీ దగ్గరికి వస్తున్న కొద్దీ కాళ్ళ వాపులు రావడం అనేది సహజం. అది కూడా మడాల వరకే ఉంటుంది. ఎక్కువ వాపు రైట్ కాలుకి ఎక్కువ ఉంటుంది సాధారణం. కొంతమందికి రెండు వైపులు ఉంటుంది. ఇట్లాంటి వాపు ఆమె నైట్ పడుకుని నిద్ర లేచేసరికి చూస్తే ఆ వాపు తగ్గిపోతుంది తానంతట దగ్గర. కేవలం వీనస్ స్టేసిస్ మూలాన ఈ రక్తనాళాల మీద ఉండే ప్రెషర్ మూలాన మాత్రమే వచ్చే వాపు. దీని గురించి మనం అసలు భయపడక్కర్లేదు. అలా కాకుండా కొన్ని పెథలాజికల్గా కూడా అంటే కొన్ని ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు ముందే చెప్పాను కదా నేను, వెయిట్ సడన్గా ఎక్కువ పెరుగుతుంది అంటేనే ఇలాగే వాపు ఏంటంటే ఎక్స్ట్రా వాస్కులర్ కంపార్ట్మెంట్లో సెల్స్కి మధ్యన నీరు నిల్వ ఉండిపోతూ ఉంటుంది. ఇలా ఉండటం వలన వాపు బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఈ వాపు వచ్చే అవకాశం. ఈ వాపు ఎక్కడి వరకు ఉంటుంది? నీ జాయింట్ దాటొచ్చు, ఒక్కొక్కసారి శాక్రల్ మనం నడుం దగ్గర దాకా కూడా ఈ వాపు ఉండొచ్చు. కొంతమందికి శరీరం మొత్తం కూడా వాపు వస్తుంది, ఎనాసర్క అంటాం. ఇలా వాపు వస్తుంది. ఇలా ఉంటే ఒకటి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అన్న అయి ఉండాలి, ఇట్లాంటి లేదా హైపోప్రోటీనియా అయి ఉండాలి, ఎనీమియా అయి ఉండాలి. నాలుగోది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నారు మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ వాపు ఈ విధంగా వచ్చిన కాళ్ళ వాపు 10 hours నిద్రలో, ఇప్పుడు నేను చెప్పాను కదా 10 hours స్లీప్ ఉండి అది కూడా కాళ్ళ కింద దిండు లాంటిది పెట్టుకుంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా వచ్చే వాపు ఆటోమేటిక్ దానంతా అది తగ్గిపోతుందని చెప్పాను. కానీ ఇట్లాంటి వాపు మాత్రం తగ్గదు. అప్పుడు ఇలా 10 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా వాపు అలాగే ఉంటుంది మేడం, నేను నిద్ర లేచి చూసుకున్నా కూడా నా కాళ్ళు మోకాళ్ళ వరకు వాపు ఉంది, లేకపోతే నడుం దాకా వాపు ఉన్నట్టుంది, లేకపోతే నా పొట్ట మీద కూడా గుంటలు పడేంత వాపు వస్తుంది అన్నారు అంటే అది బ్లడ్ ప్రెషర్ హై అన్న అయి ఉండాలి, లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే కొన్ని ప్రోటీన్స్ యూరిన్ ద్వారా పోతూ ఉంటాయి అట్లా అయి ఉండాలి, లేదా సివియర్ ఎనీమియా, ఆమె అన్డయాగ్నోజ్డ్ ఎనీమిక్గా అన్న అయి ఉండాలి, హార్ట్ ఫెయిల్యూర్, ఎనీమియా అంటే హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చి ఉండాలి. ఇవన్నీ మనం కారణం ఏంటని చూసుకుని దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వాపు అనేది తగ్గుతుంది. సో ఇలా వచ్చే వాపుకి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ సంబంధించి వచ్చే వాపుకి అయితే ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదమ్మా. 10 hours పడుకుని అది కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టర్న్ అయి పడుకొని అలా కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకుంటే గర్భం సంబంధించి వచ్చే వాపు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అక్కర్లేదు.